ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్కరూ నష్టపోయినారు. అరాచకం ఎక్కువ, అన్యాయం ఎక్కువ. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వము నెక్స్ట్ ఇప్పుడు జగన్ ప్రభుత్వం బాగుంది. ఈ ప్రభుత్వం ఫస్ట్ ఇదే లాస్ట్ ఇదే ఇంకా ఈ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం లాస్ట్ ఇదే ఫస్ట్ ఇదే. ఎందుకనంటారు? జరిగే పథకాలు ఇచ్చే పథకాలు కానీ ప్రజల్లో ఎక్కువ రాక్షస పాలన జరుగుతూ ఉంది. అరాచకాలు ఎక్కువ, దానివల్ల జనాలు వాళ్ళను సహించరు. కాదండి, ఏ విధమైన అరాచకాలు జరుగుతున్నాయంటారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు అరాచకాలు చాలా తగ్గాయని కూటమి నేతలు చెప్తున్నారు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ మీటింగ్ ఒకటి తెలుసుకోండి మీరు. జగన్ స్టేజ్ లేదు, ఎక్కడొచ్చినా ఆపేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఆపినారు అట్లా? ఏ మీటింగ్ అన్నా ఆపారు? అట్లా చేశారా చెప్పండి? ప్రజలే నిర్ణయిస్తారు ఇది. అదండి గౌరవ లేక వాళ్ళు చేస్తున్నారు. అది అంత ప్రజా ఆదరణ ఉన్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయ్యుంటే 11 సీట్లకి ఎందుకని పరిమితం అవుతారు? దానికి మాత్రం చాలా కంక్లూజివ్ అనేది ఉండదు. మాకు జగన్మోహన్ రెడ్డి మాకైతే 120 సీట్ల సీఎం అవుతాడన్న అంచనాలు ఉన్నాయి. అదేవిధంగా ఓట్లు కూడా పడినాయి. దానిపైన ఈవీఎంల పైన అయితే మాకింతవరకు ఇప్పుడు కూడా అనుమానమే. అసలైతే జనాలు ఎన్నుకునే సీఎం కాదని మేము అనుకుంటున్నాము. ఇప్పుడుండే ప్రభుత్వం రైతులను అనగదొక్కడానికి, రైతులను తొక్కి పడేయడానికి అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మొత్తం స్మార్ట్ చేశాడు. ఏ పథకం వెళ్ళలేదు. పొదులు మీటింగ్ చూస్తే మాత్రం అమ్మఒడి పడింది. ఏమో మా ఆలోచన అయితే ఈ విధంగా ఇదే కొనసాగితే రాష్ట్రంలో అల్లకొల్లాలయ్యి రాష్ట్రపతి పాలన వచ్చేసినేమో పడిపోతున్నామని ఒక్క తల్లికి వందనం అని పేరు చెప్పి దాన్ని ఏదో ఇంత అరకొర వదిలేశాడు. దానికి తప్పితే ఇంకే పథకాలు వదలవు. కాకపోతే ఇవి 4,000 రూపాయల పెన్షను ఈ రెండు వస్తాయి. ఇంకెటువంటి పరిస్థితుల్లో ఏ పథకంగా కానీ చంద్రబాబు నాయుడు చేయకపోయినాడు. రైతులు చనిపోయే రకంగా ఉంటే తనకలాడిపోతుంటే ₹2 కిలో, కేజీ ₹2 వేస్తా అంటే కేజీ ₹2 వేసుకుంటున్నారు. తోతాపురి ఎప్పుడన్నా చూసారా? రైతుకి ఎంత వస్తుంది? టన్నుకి ₹2 అంటే ఎంత వస్తుంది? పరిస్థితి ఏమి? కూలీలు కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా రాకుండా పరిస్థితులు ఉంది. ఆ విధంగా ఉంటే నీకు ఏదో అమరావతి అంటావు, అమరావతి అక్కడ ఏదో డెవలప్మెంట్ చేస్తుంటావు. అమరావతి అది పూర్తవుతుందని లేదు, అది వంకలో పడి అది అక్కడే సాగరం అయిపోతుంది. ఇదంతా జరిగేది లేదు, ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డిని రానివ్వకుండా చేసి రైతులను అనగదొక్కి చేసి పరిపాలన కొనసాగించుకున్నామని ఉంది. కాకపోతే రైతులు, ప్రజలు ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి కాపాడుకోవాలి. మొత్తం పైన రాష్ట్రానికి మళ్ళీ సీఎం అవుతాడు. ఈసారి మళ్ళీ 150కి మించి వస్తాయి. వాళ్ళకి ఈ సర్వేల ప్రకారం 85 సీట్లలో నెక్స్ట్ టీడీపీకి అస్సలకు డిపాజిట్లు కూడా కోల్పోయే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఏంది బాబు అరాచక పరిపాలన నడి రోడ్ల పైన? నేనే చెప్తున్నా, మా ఊర్లోనే నన్నే ఒక టీడీపీ కార్యకర్త రోడ్ల పైన, గవర్నమెంట్ రోడ్ల పైన నడుస్తావా అన్న పలకరి మేము ప్రత్యక్షంగా చూసాం. ఇంత దౌర్భాగ్యమా? పెళ్లి కాని ఏరియాలు, పెళ్లి కాని వాళ్ళు ఎక్కడ ఊర్లో ఉండరాదు అనేది ఇదేంటి పరిపాలన? వాడెవడో లీడర్ చెప్తే ఆ విధంగా ఉంటుందా? అంత దౌర్భాగ్యంగా పరిపాలన చేస్తారా మీరు? ఆ విధంగా మాట్లాడతారా? ఎంత ఘోరంగా ఉంటుందంటే నెక్స్ట్ మా పరిపాలన వస్తుంది. జగన్ సీఎం అవుతాడు, చూస్తాము. మేము కూడా నెంబర్ 1గా వాళ్ళు ఎంత ఇచ్చేసినారో మేము కూడా డబ్బులు తీర్చుకునేదా మేము ఖర్చు మీదనే ఉన్నాం.